అందరికీ నమస్కారం. వజ్ర సంకల్పం ఆడియో నవల 7వ ఎపిసోడ్. ఈ నవలని శ్రీ శాతవాహన్ గారు రాశారు. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, ప్యూరిటీలను చాలామంది ఆ మాట చెప్పే క్యూబిక్ జర్కోనియాని కొట్టిపారేస్తున్నారు. వాళ్లకు నా సమాధానం ఒకటే, ప్రకృతి సిద్ధంగా వజ్రాలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి వాటికి అంత విలువ. అదే ప్రకృతిలో విరివిగా అవి దొరుకుతుంటే అంత విలువ వాటికి ఉండేదా? లేదు అంటే పింకీ ఒక్క క్షణం ఆలోచించింది. క్యూబిక్ జర్కోనియా డూప్లికేట్ డైమండ్ కాదన్నారు, కానీ డూప్లికేట్ కోహినూర్ తయారు చేసి పెట్టారెందుకు? క్యూబిక్ జర్కోనియాతో ఉన్న ఇబ్బంది అదే. ప్రకృతిలో దొరికే వజ్రాలు లిమిటెడ్గా దొరుకుతాయి కాబట్టి అవి ఏ రూపంలో దొరుకుతాయో ఆ రూపంలోనే వాటిని స్వీకరించాలి. క్యూబిక్ జర్కోనియా అలా కాదు. మనకిష్టం వచ్చిన ఫామ్లో వజ్రాలు తయారు చేసుకోవచ్చు. దాని మూలంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వజ్రాల మోడల్లోనే కస్టమర్లు వాటిని కోరుకుంటారు. ఒక కోహినూర్ లేదా ఒక జూబ్లీ తమ ఇంట్లో ఉండాలని కోరుకోని మనిషి ఉంటాడా? కానీ క్యూబిక్ జర్కోనియాతో 100 కోహినూర్లు 1000 జూబ్లీలు తయారు చేయొచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు. అదే క్యూబిక్ జర్కోనియా ప్రత్యేకత. ఈ వజ్రం నిజంగానే సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా? ఎందుకుండదు? ఉదాహరణకు ఒక ప్రకృతి సిద్ధమైన వజ్రం $50,000 చేస్తుందనుకో. క్యూబిక్ జర్కోనియాలో అదే వజ్రాన్ని $500కే కొనుక్కోవచ్చు. ఎవరు అది $50,000 చేసే వజ్రం కాదు అని అనుకోలేరు. కానీ ఇక్కడ ఒక చిన్న తెరకాసు ఉంది. మొదట్లో మా ప్రోడక్టు కేవలం ధనవంతులు మాత్రమే కొనుక్కున్నారు. ఉదాహరణకు ఎలిజబెత్ టైలర్ దగ్గర చాలా అమూల్యమైన వజ్రాలు ఉన్నాయి. అదే షేప్లో ఆవిడ క్యూబిక్ జర్కోనియా వజ్రాలు తయారు చేయించుకుంది. పార్టీలో ఆమె క్యూబిక్ జర్కోనియా ధరిస్తే ఆ విషయం ఎవ్వరూ కనుక్కోలేదు. ఖరీదైన ప్రకృతి సిద్ధమైన వజ్రాలు ఎవరైనా దొంగిలిస్తారేమోననే భయంతో కోటీశ్వర్లంతా తమ వజ్రాలు సేఫ్టీ లాకర్లో దాచేసి వాటి స్థానంలో క్యూబిక్ జర్కోనియా బయటికి తెస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన వజ్రాల్లో అక్కడే క్యూబిక్ జర్కోనియా పోటీ పడలేకపోతోంది. ఇప్పుడిప్పుడే సామాన్యులు కూడా ఇది అసలు వజ్రమే అని తెలుసుకొని కొనడానికి ముందుకొస్తున్నారు. వచ్చే 4-5 ఏళ్లలో మా కంపెనీ ఆదాయం $1,000 మిలియన్ దాటుతుందని అంచనా. మై గాడ్! శక్తిధర్ నవ్వాడు. వజ్రం అంటే మనిషికి ఎంత మక్కువో చూసావా అన్నాడు. ఓహో, క్యూబిక్ జర్కోనియా గురించి నా అనుమానాలన్నీ తీరిపోయాయి అంది పింకీ. ఆల్ రైట్, వజ్రాల గురించి కాసేపు మర్చిపోదాం, డిన్నర్ గురించి ఆలోచిద్దాం అన్నాడు శక్తిధర్. ట్రాఫిక్ మధ్యలోంచి కాంట్రాస్ట్ హుందాగా సాగిపోతోంది. 2 వైపులా స్ట్రీట్ లైట్స్ వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అతని పక్కన కూర్చొని కారులో ప్రయాణం చేస్తూ ఉంటే సిటీ ఎన్నడూ లేనంత అందంగా కనిపిస్తోంది. శక్తిధర్ ఒక 5 స్టార్ హోటల్ ఆవరణలోకి కారు పోనిచ్చాడు. పార్కింగ్ ప్లేస్లో కారు ఆపి పింకీ చేయి పట్టుకొని ముందుకు నడిచాడు. ఈ హోటల్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అంది పింకీ. పర్లేదు, నా కోసం ఇక్కడ ఎప్పుడో ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంచుతారు అన్నాడు అతను. నువ్వు ఎప్పుడైనా ఈ హోటల్కి వచ్చావా? లేదు, కానీ ఈ హోటల్ గురించి చాలా విన్నాను. ఎప్పుడైనా విజిట్ చేద్దామని అనుకుంటుండగానే అనుకోకుండా ఇలా వచ్చేసాను. అతన్ని చూస్తేనే హెడ్ వెయిటర్ ముందుకొచ్చి నమస్కరించాడు. వాల్ రూమ్లో ఒక టేబుల్ కావాలి, బెస్ట్ సర్వీస్ కూడా అన్నాడు శక్తిధర్. ప్లీజ్ కమ్ అన్నాడు హెడ్ వెయిటర్. వాళ్ళిద్దరూ అతనితో పాటు ముందుకు నడిచారు. హెడ్ వెయిటర్ వాళ్ళిద్దరినీ ఒక ప్రత్యేకమైన టేబుల్ దగ్గరికి పిలుచుకెళ్ళాడు. అదే పనిగా చూస్తే తప్ప ఎవరి దృష్టి అటువైపు పడదు. జంటగా వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుల్ అది. విండోలోంచి మెర్క్యూరీ లైట్ల వెలుతురులో బయట లాన్లో దృశ్యాలు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ అంది పింకీ. మా బెస్ట్ వెయిటర్ని పంపిస్తాను సార్, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అంటూ వెళ్ళిపోయాడు ఆ హెడ్ వెయిటర్. శక్తిధర్ మెనూ చేతిలోకి తీసుకున్నాడు. ఏం తీసుకుంటావు? ఏదైనా పర్వాలేదు, బరువు పెరుగుతున్నానన్న భయం నాకు లేదు నవ్వింది పింకీ. గుడ్, బాగా తిని సన్నబడమన్నారు. ఇంతలో యూనిఫామ్లో ఉన్న వెయిటర్ వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడ్డాడు.
శక్తిధర్ అడిగిన ప్రశ్నలకు వినయంగా సమాధానం చెప్పి ఆర్డర్ నోట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కాస్త ఆలస్యమైనా ఏమీ పర్వాలేదు, అతను వెళ్ళబోతుండగా వెనక నుంచి అన్నాడు శక్తిధర్. తర్వాత పింకీ వైపు తిరిగాడు. వెరీ గుడ్. ఏంటి వెరీ గుడ్ అడిగింది పింకీ. నువ్వు కట్టుకున్న చీర నువ్వు గమనించావో లేదో మన ఇద్దరు డ్రెస్సెస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇది కాకతాళీయమేనంటావా? కాక మీరే సూట్ వేసుకుంటున్నారో ఊహించే వచ్చానంటారా? ఒక్కోసారి కాకతాళీయంగా జరిగే విషయాలు కూడా చాలా అందంగా ఉంటాయి కదా. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. బ్యూటిఫుల్ అన్నాడు అతను. యూ సిల్లీ నవ్వేసింది ఆమె. అతని చెయ్యి ముందుకు చాచి ఆమె చెయ్యి అందుకున్నాడు. అతని ప్రవర్తనలో కానీ అతని మాటల్లో కానీ ఎక్కడా కోపగించుకోవాల్సింది ఏమీ కనిపించలేదు. చనువుగా ఉంటూనే మర్యాదగా ప్రవర్తించడం ఒక కళ. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అతని ప్రవర్తన ఏ కోశాన అతిశయంగా లేదు. లేక తన అలా భావిస్తోందా? అతని పట్ల తనకు వెలుగుతున్న ఆకర్షణ అలా భావించేలాగా చేస్తోందా? అతను కాక మరొకరెవరైనా తన చెయ్యి పట్టుకుంటే తనేమనుకుంటుంది? చెయ్యి పట్టుకోవడంలో కూడా ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నాడు ఇతను. ఆమెకు హఠాత్తుగా ప్రభు గుర్తొచ్చాడు. ఈ సమయంలో ప్రభు తనని చూస్తే ఏమైపోతాడో పాపం ప్రభు. ఆమె వెంటనే ప్రభుని తన ఆలోచనలోంచి పక్కకు దోసేసింది. ఏంటి మౌనంగా కూర్చున్నావు అని అడిగాడు అతను. ఏమీ లేదు. నేనేమైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నానా? చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఆ ప్రశ్న ఆమె ఊహించనిది. ఆమె కళ్ళు చేపల్లా చలించాయి. నో నో. తనే చెయ్యి ముందుకు చాచి అతని చెయ్యి అందుకుంది. అతను అందంగా నవ్వాడు. నీ చెయ్యి ఇలా పట్టుకుని ఎంతసేపు అయినా కూర్చుండిపోవాలి అని అనిపిస్తోంది. కూర్చోండి చిలిపిగా అందామె. అతను తల అడ్డంగా ఊపాడు. అది సాధ్యం కాదు. ఏ? రేపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. హఠాత్తుగా ఆమె మనసు ఉదాసీనంగా అయిపోయింది. మన పరిచయం తాత్కాలికమేనన్న ఊహ కూడా ఆమెకు తట్టడం లేదు. అప్పటి వరకు ఎక్కడికి వెళ్తున్నావని కానీ ఎప్పుడు తిరిగి వస్తావని కానీ అడగలేదు. ఏమని అడుగుతుంది? తను అదే పరిస్థితిలో ఉంది. మణిపురం వెళ్లాల్సిన మిషన్ ఆమెకు గుర్తుకొచ్చి గుండె బరువెక్కింది. ఆ మిషన్ లేకపోయి ఉంటే బహుశా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోదామని చెప్పేసి ఉండేదేమో కూడా. తన ఆ మాట చెప్పాక అతనేం సమాధానం చెప్పి ఉండేవాడన్నది వేరే ప్రశ్న. ఆమె ముఖ కవళికలు మారడం గమనించి అతనే అన్నాడు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు. అప్పటికే ఆమె మాట్లాడలేదు. అవును, అతను వెళ్ళిపోతాడు, తాను వెళ్ళిపోతుంది. అతని జ్ఞాపకాలు మోసుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ కలుసుకోగలరో లేదో కూడా తెలియదు. అతని ప్రపంచం వేరు, తన ప్రపంచం వేరు. మళ్ళీ కలుసుకోగలమో లేదో తెలియదు. ఆమె మనసులో మాటే అతను అన్నాడు. ఆమె చప్పున కళ్ళు పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఏంటిది? ఏంటి విచిత్రం? అతనితో తనకు పరిచయమై ఎంతసేపు అయింది? ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు పరిచయంలో ఇద్దరు వ్యక్తులు ఇంత దగ్గర కాగలరా? ఈ అనుభూతి తాత్కాలికం కాబోలు లేక శాశ్వతమా? ఆమె ఇదమిద్దంగా ఏదీ తేల్చుకోలేకపోయింది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతను హఠాత్తుగా ఉద్వేగపూరితంగా అన్నాడు, మనం కలుస్తాం, మళ్ళీ ఎక్కడో కలుస్తాం, తప్పకుండా కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె చెయ్యి మీద బిగుసుకుంది. ఆమె సమాధానం చెప్పలేదు, కానీ ఆమె కళ్ళు సమాధానం చెప్పాయి. నీ మాట నిజం కావాలి, నీ మాట నిజం కావాలి. తను రెండో చెయ్యి అతని చెయ్యి మీద వేసి మృదువుగా నొక్కింది. ఏదో చెప్పడానికి అన్నట్టు ఆమె పెదవులు కదలబోతున్నాయి. ఇంతలో ఆర్డర్ ఇచ్చిన పదార్థాలతో అక్కడికి వచ్చాడు వెయిటర్. వాళ్ళిద్దరూ చేతులు వెనక్కి తీసుకున్నారు. వెయిటర్ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. ఆమె మౌనంగా సూప్ కంటైనర్ పైనుంచి మూత తీసి పక్కన పెట్టి పరధ్యాన్నంగా కూర్చుంది. అంతలోకి ఏమైంది? మళ్ళీ మామూలుగా మారిపోతున్న వాడిలాగా అన్నాడు అతను. ఏం లేదు, పరధ్యాన్నంగా అందామె. అతను సూప్ సిప్ చేస్తూ కమాన్ హ్యావ్ ఇట్ అన్నాడు. ఆమె పరధ్యాన్నంగానే సూప్ సిప్ చేయబోయి స్పూన్ కింద పెట్టేసింది. ఏమైంది అన్నాడు అతను. చాలా వేడిగా ఉంది. నాకేమీ లేదే. ఒక్కొక్కరి అలవాటు.
నవ్విందామె. పదార్థాలు వేడిగా ఉంటే నేను అస్సలు ముట్టుకోలేను. వేడి పదార్థాలు తిని నోరు కాల్చుకునే వాళ్ళని చూస్తే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది అన్నాడతను. ఏ కథ? మనిషి మొట్టమొదట వంట చేయడం ఎలా మొదలుపెట్టాడో తెలుసా? తెలీదు. అది ఆది మానవుడు మొట్టమొదట అడవుల్లో ఉంటూ పచ్చి మాంసం తినేవాడు. అవునా? ఆమె తలూపింది. కొన్నాళ్లకు అతను జంతువులను మచ్చిక చేసుకుని పెంచుకుంటూ వాటిని కోసుకు తినడం మొదలెట్టాడు. ఓ రోజు ఏదో కారణం చేత ఒక గుడిసె తగలబడిపోయింది. గుడిసెతో పాటు కొన్ని పందులు కూడా కాలిపోయాయి. గుడిసె యజమాని అయ్యో నా పంది అనుకుంటూ భయపడుతూనే చూపుడు వేలు పెట్టి దాన్ని నొక్కి చూశాడు. వెంటనే చూపుడు వేలు కాలిపోయింది. ఆ కాలిన వేలిని చటుక్కున నోట్లో పెట్టుకున్నాడు. వేలికి అంటుకున్న మాంసంతో నోరు కూడా కాలిపోయింది. నోరు కాలితే కాలింది, కానీ కాలిన మాంసం రుచి నోటికి కమ్మగా తగిలింది. అప్పటి నుంచే అడవిలో రోజుకు ఒక గుడిసె కాలిపోవడం మొదలుపెట్టింది. మనిషి మొట్టమొదట వంట అలా చేయడం మొదలుపెట్టాడనమాట. పింకీ ఆ కథ విని అప్రయత్నంగానే పకపకా నవ్వడం మొదలుపెట్టింది. కథ చాలా బాగుంది, కానీ పంది మాంసం వ్యాక్ అంటూ వెగటుగా మొహం పెట్టింది. ఏ అంత వెగటుగా మొహం పెట్టావు? కొన్ని ఆదిమ జాతుల వాళ్ళు ఇంకా ఏమేం తినేవాళ్ళో చెప్పమంటావా? బాబోయ్ వద్దు, డిన్నర్ కనిపించుకొచ్చి మీరు నన్నిలా ఏడిపించడం ఏమీ బాలేదు. ఇది అన్యాయం. అయితే మరి కానీ. పింకీ హుషారుగా మళ్ళీ స్పూన్ అందుకుంది. అతని మాటలతో హఠాత్తుగా మళ్ళీ మామూలుగా అయిపోయింది పింకీ. తన మాటలతో ఎదుటివాళ్ల మనసును తేలిక పరచగల శక్తి అందరికీ ఉండదు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించారు. ఇంతలో బాల్ రూమ్లో డాన్స్ ప్రారంభమైంది. యువతీ యువకులు జంటలు జంటలుగా చేరి డాన్స్ చేస్తున్నారు. అతను హుందాగా లేచి నిలబడి ఆమెకు తన చెయ్యి అందించాడు. ఆమె అతని కళ్ళలోకి చూసి చిరునవ్వుతో ఆ చెయ్యి అందుకుంది. ఇద్దరూ కలిసి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆమె ఒక చెయ్యి అతని భుజం మీద వేసి, అతను ఒక చెయ్యి ఆమె నడుం మీద వేశాడు. తక్కిన రెండు చేతులు కలుపుకొని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ డాన్స్ చేయడం ప్రారంభించారు. డయాస్ మీద నుంచి ఆర్కెస్ట్రా మ్యూజిక్ సున్నితంగా వినిపిస్తోంది. అలవోకగా గాలిలో తేలిపోతున్నట్లు మొట్టమొదట డాన్స్ ప్రారంభించిన ఆ ఇద్దరు క్రమంగా డాన్స్ వేగం పెంచారు. వాళ్ళ డాన్స్తో పాటే ఆర్కెస్ట్రా సంగీతం కూడా పెరుగుతూ ఉధృత రూపం దాల్చింది. వాళ్ళిద్దరూ బయట ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్టుగా శరవేగంగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. కొంతసేపటికి ఆ హాల్లో ఉన్న మిగతా జంటలన్నీ డాన్స్ చేయడం ఆపేసి వాళ్ళిద్దరి వైపే చూస్తూ నిలబడిపోయారు. వాళ్ళిద్దరి డాన్సు చరమాంకంలోకి ప్రవేశించగానే ఆర్కెస్ట్రా సంగీతం మరింత ఉధృతమైంది. ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి వాళ్ళ డాన్స్ చూస్తున్నారు. పింకీ బొంగరంలా అతని చుట్టూ గిరగిరా తిరుగుతూ కీ ఆగిపోయిన బొమ్మలాగా చటుక్కున నిలబడిపోయి అతని చేతుల్లో వాలిపోయింది. అంతే, ఆ హాలు నిండా చప్పట్లు మ్రోగిపోయాయి. అప్పటికి గాని వాళ్ళిద్దరూ మళ్ళీ ఈ లోకంలోకి రాలేకపోయారు. తమ చుట్టూ నిలబడిపోయి చూస్తున్న జంటల్ని గమనిస్తూనే పింకీ కళ్ళు హఠాత్తుగా సిగ్గుతో వాలిపోయాయి. బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. చప్పట్లు ఆగకుండా ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కోలాహలం చూసి బాల్ రూమ్లోకి వచ్చిన మేనేజర్ ఉత్సాహం పట్టలేక డయాస్ మీదకి వెళ్ళిపోయి మైక్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా హోటల్లో బాల్ రూమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇంత అద్భుతమైన డాన్స్ ఏ జంట ప్రదర్శించడం నేను చూడలేదు. బీ చీర్స్ టు ది వండర్ఫుల్ పేర్. మరొకసారి చప్పట్లతో బాల్ రూమ్ మ్రోగిపోయింది. మేనేజర్ చెప్పడం ఆపలేదు. ఈరోజు మా బాల్ రూమ్లో వాతావరణాన్ని ఎలక్ట్రిఫై చేయగలిగిన ఈ జంటకు మా హోటల్ తరఫున ఒక షాంపైన్ బాటిల్ ప్రజెంట్ చేస్తున్నాం. సో గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్. ఈసారి కురిసిన చప్పట్ల వర్షానికి అంతు లేకుండా పోయింది. మేనేజర్ డయాస్ దిగుతూనే హెడ్ వెయిటర్ ఒక పెద్ద షాంపియన్ బాటిల్ తెచ్చి అతని చేతికిచ్చాడు. మేనేజర్ మహోత్సాహంగా ఆ బాటిల్ అందుకుని శక్తిధర్కి ప్రజెంట్ చేశాడు. మళ్ళీ చప్పట్లు.
వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ శక్తిధర్. ఎప్పట్లాగే మీరు మా హోటల్ని రెగ్యులర్గా విజిట్ చేయాలని మా కోరిక. విజిట్ చేసిన ప్రతిసారి ఈ వండర్ఫుల్ లేడీని కూడా వెంట తీసుకురావాలి సుమా. శక్తిధర్ కళ్ళు అద్భుతమైన తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. తప్పకుండా, మేమొచ్చిన ప్రతిసారి ఓ షాంపెన్ బాటిల్ రెడీగా ఉంచండి అన్నాడు అతను. మేనేజర్ ఒళ్ళు కదిలిపోతున్నట్టు బిగ్గరగా నవ్వాడు. ష్యూర్ ష్యూర్, వై నాట్? మీలాంటి విజిటర్స్తో మా హోటల్ హోదా పెరుగుతుంది మిస్టర్ శక్తిధర్. శక్తిధర్ పై కప్పును అంటుతున్న చప్పట్ల మధ్య పింకీ నడుం మీద చెయ్యి వేసి హోటల్లోంచి బయటికి నడిపించుకుంటూ వచ్చాడు. పింకీకి నేల మీద నడుస్తున్నట్లుగా లేదు, మేఘాలలో తేలిపోతున్నట్లుగా ఉంది. వాలిపోతున్న కళ్ళతో అతని భుజం మీద తలవాల్చి అతని వెంట నడిచింది. అతను మృదువుగా ఆమె చెయ్యి పట్టుకుని కారు దాకా నడిపించుకొని వెళ్ళి ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె అతని కళ్ళలో ఏదో వెతుకుతున్నట్లుగా చూసి కారెక్కి కూర్చుంది. అతను గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసి రివర్స్ గేర్లో రివ్వున పార్కింగ్లోంచి వెనక్కు తీసుకొచ్చి చకచకా గేరు మార్చి ముందుకు పోనిచ్చాడు. క్షణాల మీద హోటల్ ఆవరణ దాటి రోడ్డు మీదకు వచ్చేసింది కాంటెస్సా. ఆ మేనేజర్తో అబద్ధం ఎందుకు చెప్పారు? నెమ్మదిగా అడిగింది పింకీ. అబద్ధమా? ఆమె మౌనంగా తలూపింది. మనిద్దరం తిరిగి ఆ హోటల్ విజిట్ చేస్తామని. ఆ మాట వింటూనే హఠాత్తుగా అతని మొహం మరింత గంభీరంగా మారిపోయింది. చూపులు ముందుకు తిప్పేసుకొని మౌనంగా డ్రైవ్ చేయని ఆరంభించాడు. అతని ముఖ కవళికలు గమనిస్తే అతనేదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని అనిపించింది. పింకీ మళ్ళీ మాట్లాడలేదు. మౌనంగా కూర్చుండిపోయి అతని ముఖ కవళికలు గమనిస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత అతను నెమ్మదిగా ఆమె వైపు మొహం తిప్పాడు. మీ ఇల్లెక్కడా? పింకీ చెప్పింది. అతను మళ్ళీ మౌనంగా డ్రైవ్ చేయసాగాడు. పింకీ చెప్పిన ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ చేరుకునేదాకా వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. శక్తిధర్ కారు ఆపేసి కిందకి దిగి మౌనంగా ఆమె వైపు డోర్ తెరిచి పట్టుకున్నాడు. పింకీ కారు దిగి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళలో శతకోటి భావాలు మొదలుతున్నాయి. ఆమె అలా చూస్తుండగానే అతను ఆమె చెయ్యి అందుకుని మృదువుగా నొక్కి వదిలాడు. గుడ్ బై పింకీ. అంతే. అతను ఆ మాట అనగానే ఆమె చేతులు అతని మెడ చుట్టూ లతలాగా పెనవేసుకుపోయాయి. ఆమె పెదవులు ఆర్ద్రంగా అతని పెదవుల వైపు సాగిపోయాయి. అతని చేతులు అప్రయత్నంగా ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. కొద్ది క్షణాల సేపు అలాగే ఉండిపోయి ఆమె అతని చేతుల్లోంచి చప్పున వెనక్కి జరిగింది. గుడ్ బై. ఆ మాట అంటూనే రివ్వున వెనక్కి తిరిగి తన అపార్ట్మెంట్ వైపు ఒక్క పరుగు తీసింది. ఆమె కళ్ళ నుంచి అప్రయత్నంగా కన్నీళ్లు జారిపోతున్నాయి. అతను స్థాణువులా ఉన్న చోటే నిలబడిపోయి ఆమె వెళ్ళిపోతున్న వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. భారంగా కొట్టుకుంటున్న గుండె అరచేత్తో రాసుకుంటూ ఉండిపోయాడు. అతను భారంగా నిట్టూర్చి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అంతే. ఒక్కసారి అదిరిపడ్డాడు. అతనికి ఎదురుగా గేటు దగ్గర ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. గాలిలో అతని బారాటి గడ్డం రెపరెపలాడుతోంది. తీక్షణంగా తన వైపే చూస్తున్నాడు. కళ్ళలో కళ్ళు కలిపి ఆ ఇద్దరు కొద్ది క్షణాలు ఒకరినొకరు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. క్రితం రోజు జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తు చేసుకోసాగింది. అతని కారుకి తన కారు యాక్సిడెంట్ చేయడం, 2 కార్లు పెండర్లు విరిగిపోయి ఒకదానితో ఒకటి ఇరుక్కుపోవడం, ఆ కారులోంచి అతను హుందాగా దిగడం, తన కారు అవలీలగా పైకెత్తి ఇరుక్కుపోయిన పెండర్లు విడదీయడం. ఆ పని సామాన్యుడు చేయగలడా? అతని విజిటింగ్ కార్డు చూసి సాయంత్రం అతన్ని కలుసుకోవాలని నిర్ణయించుకోవడం, సాయంత్రం అతన్ని కలుసుకున్నాక జరిగిన అనుభవాలు ఒకదాని తర్వాత ఒకటి సినిమా రేళ్లలాగా ఆమె మస్తిష్కంలో తిరుగుతున్నాయి. అతనికి వీడుకోలు చెప్పేటప్పుడు మోహావేశంలో తను అతనికి ముద్దివ్వడం కూడా గుర్తొచ్చింది. వెంటనే ఆమె తనలో తానే సిగ్గుపడిపోయింది. బుగ్గలు వెంటనే కందిపోయాయి. అదే
అదే తనలో వచ్చిన మార్పు. ఆమె అలా ఆలోచిస్తూనే క్రితం రోజు సాయంత్రం అతన్ని ఎందుకు కలుసుకోవాలనుకుందో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. క్యూబిక్ జర్కోనియా. ఆ మాట గుర్తుకు రాగానే ఆమె చివాలన మంచం మీద నుంచి లేచి కూర్చుండిపోయింది. ఎంత పొరపాటు చేసింది తను! అతని పట్ల ఆకర్షణలో మునిగిపోయి అసలు అతన్ని తను కలుసుకున్న పనే మర్చిపోయింది. క్యూబిక్ జర్కోనియా. నిన్న డిన్నర్ ముగిసిన తర్వాత అతన్ని ఒక కోరిక కోరతాను అని అనడం వెంటనే గుర్తుకొచ్చింది. ఆ కోరిక కోరకుండానే తను తన అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేసింది. ఆ విషయం గుర్తుకు రాగానే ఆమెను ఆవరించిన మోహావేశపు మత్తు వదిలిపోయింది. ఆమె చప్పున మంచం మీద నుంచి లేచి టెలిఫోన్ దగ్గరికి పరిగెత్తింది. రిసీవర్ చేతిలోకి తీసుకుంది. నెంబర్ డయల్ చేయబోతూ ఆగిపోయింది. ఏ నెంబర్ డయల్ చేయాలి తను? ఆమె గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అతని విజిటింగ్ కార్డ్ మీద నిన్న చూసింది అతని టెలిఫోన్ నంబర్. డామిట్! ఇప్పుడు ఆ విజిటింగ్ కార్డ్ ఎక్కడ పెట్టేసిందో కూడా గుర్తుకు రావడం లేదు. రిసీవర్ ధమ్మని క్రెడిల్ మీద పడేసి గదిలో పచార్లు చేస్తూ వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అతని రోజు వెళ్ళిపోతానన్నాడు. అతను వెళ్లే లోపలే అతన్ని కాంటాక్ట్ చేయగలగాలి. లాభం లేదు. ఇలా టెన్షన్ ఫీల్ అయితే లాభం లేదు. కూల్గా కూర్చుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆమె కుర్చీలో కూర్చుండిపోయింది. ఆ నెంబర్ మననం చేసుకోసాగింది. పింకీ మరోసారి రిసీవర్ అందుకొని చకచకా ఒక నెంబర్ డయల్ చేసింది. హలో, దిస్ ఇస్ కృష్ణ ఫర్టిలైజర్స్ వినిపించింది. సారీ, రాంగ్ నెంబర్. లైన్ డిస్కనెక్ట్ చేసి మరో నెంబర్ ట్రై చేసింది. ఈసారి కూడా రాంగ్ నెంబర్. ఫ్రస్ట్రేషన్తో కుర్చీలో వెనక్కి వాలి కూర్చుండిపోయింది. హఠాత్తుగా ఆమె దృష్టి ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఒక వస్తువు మీద పడింది. టెలిఫోన్ డైరెక్టరీ. ఆమె తనని తానే నమ్మలేకపోయింది. తన సమస్యకు ఎంత సింపుల్ పరిష్కారం! ఆమె చటుక్కున్న డైరెక్టరీ అందుకొని పేజీలు తిరగవేయనారంభించింది. వర్మ క్యూబిక్ జర్కోనియా. కొద్ది క్షణాల్లోనే ఆమెకు కావలసిన నెంబర్ దొరికింది. వెంటనే టెలిఫోన్ డైరెక్టరీ పక్కన పడేసి పకపక నవ్వుకొని ఆరంభించింది. ఆమె బలవంతాన తనని తాను అదుపులో పెట్టుకుని ఆ నెంబర్ డయల్ చేసింది. వెంటనే అవతల నుంచి రికార్డింగ్లో తీయని గొంతు వినిపించింది. హలో, ఇది శ్రీ శక్తిధర్ పర్సనల్ నెంబర్. ఆయన మీకు ఎప్పుడు దొరకరు. ఎన్నాళ్ల తర్వాత తిరిగి వస్తారో తెలియదు. మీరు మాట్లాడదలిస్తే వారి సెక్రటరీతో మాట్లాడవచ్చు. ఆ మాటతో రికార్డింగ్ ఆగిపోయింది. ఆమె హతాశురాలై కూర్చుండిపోయింది. యాంత్రికంగా వినిపించిన గొంతు కూడా అనుకోకుండా ఆ చేదు నిజం తనకు గుర్తు చేస్తున్నట్లుగా ఉంది. అవును, శక్తిధర్ తనకిప్పుడు దొరకడు. అంతా అయిపోయింది. ఒక్కనాటితో ఆ తియ్యని కళ ముగిసిపోయింది. హఠాత్తుగా ఆమె గుండెను ఎవరో పిండేసినట్టుగా అనిపించింది. రిసీవర్ క్రెడిల్ చేయకుండా మర్చిపోయి ఆమె అలాగే కూర్చుండిపోయింది. గుండెల్లో ఏదో ఖాళీ ఏర్పడినట్టుగా అనుభూతి. అంతలోనే ఆ రికార్డింగ్ తిరిగి వినిపించసాగింది. హలో, ఇది శక్తిధర్ పర్సనల్ నెంబర్. శ్రీ శక్తిధర్ గారు మీకు ఇప్పుడు దొరకరు. ఎన్నాళ్ల తర్వాత? డామిట్! ఆమె విసురుగా రిసీవర్ క్రెడిల్ చేసింది. అప్రయత్నంగా ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు ధారగా జారిపోసాగాయి. ఆమె చటుక్కున లేచి నిలబడి కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెన్ తొలగించి ముభావంగా కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది. శక్తిధర్ ద్వారా తను సాధించదలుచుకున్న పని తన మూర్ఖత్వం వల్ల వాయిదా పడింది. మరో మార్గం ఏదైనా ఆలోచించాలి. ఆమె అలా చూస్తుండగానే మ్యూజికల్ కాలింగ్ బెల్ చెవులకు శ్రావ్యంగా వినిపిస్తోంది. మొదట్లో ఆమె చెవుల దాకా సంగీతమయ శబ్దం సోకలేదు. రెండోసారి ఆ శబ్దం వినిపించిన తర్వాత కానీ ఆమె కదలలేదు. ఆమె తలుపు దగ్గరికి వెళ్ళి తెరిచే వేళకు మరొకసారి కాలింగ్ బెల్ నిర్విరామంగా మోగసాగింది. ఆమె తలుపు తెరిచి ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి కేసి చూసింది. మొదట కాలింగ్ బెల్ మోగుతున్నప్పుడు ఆ వ్యక్తి బహుశా ప్రభు అయ్యుంటాడని ఊహించింది ఆమె. కానీ కాదు, ఎవరో అపరిచితుడు. ఎస్, ప్రశ్నార్థకంగా చూసింది. మా బాస్ మీకు ప్యాకెట్ అందజేయమన్నారు అన్నాడు అతను. మీ బాస్ ఎవరు? శక్తిధర్. ఆ పేరు వింటూనే ఆ గుండె హఠాత్తుగా లయ తప్పి స్పందించసాగింది. లోపలికి రండి, మర్యాదగా పిలిచింది. సారీ మిస్, నేను వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి.
ఈ ప్యాకెట్ మీకు అందించిన వెంటనే తిరిగి వచ్చేయమని ఆర్డర్స్. సరే ఇవ్వండి. అతను నీట్గా ప్యాక్ చేసి ఉన్న ఆ ప్యాకెట్ ఆమె చేతికి అందించాడు. థ్యాంక్స్. ప్యాకెట్తో పాటు ఇది కూడా అందించమన్నారు. ఏంటి? మీ కారు తాళం చెవులు. మీ కారు కింద సెల్లార్లో పెట్టాను. అప్పుడు కానీ గుర్తు రాలేదు ఆమెకి. క్రితం రోజు తన కారు శక్తిధర్ ఆఫీస్ ఆవరణలో ఉంచి అతని కారులో డిన్నర్కి వెళ్ళింది తను. రేపు ఉదయమే మీ కారు మీ ఇంటి ముందు ఉంటుంది, సరేనా? అతని గొంతు మళ్ళీ తన చెవుల్లో వినిపిస్తున్నట్లు అనిపించింది. యాంత్రికంగా ఆ తాళం చెవులు అందుకుంది. గుడ్ డే మిస్. మెసెంజర్ గిరుక్కున వెనక్కు తిరిగి చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పింకీ కార్ తాళం చెవులు ఒక టీపాయ్ మీద పడేసి చేతిలో ప్యాకెట్తో అదురుతున్న గుండెను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆత్రంగా చకచక ఆ ప్యాకెట్ని విప్పన ఆరంభించింది. ప్యాకెట్ తెరుస్తూనే అద్భుతమైన నక్షి చెక్కి ఉన్న ఖరీదైన దంతపు పెట్టె కనిపించింది. దాంతోపాటే నీట్గా మడతలు పెట్టిన రోజా రంగు కాగితం బయటకు వచ్చింది. పింకీ గుండె తీవ్రంగా స్పందిస్తుండగా తడబడుతూ చేతులతో ఆ కాగితం మడతలు విప్పింది. నిన్నేమని సంబోధించాలో నాకు తెలియదు. డియర్ అని పిలవనా? ఆ పేర్లేవి నీకు తగ్గట్టుగా లేవు. అందుకే నేను నువ్వు అని తప్ప వేరేగా సంబోధించలేకపోతున్నాను. ఏదో కోరిక కోరుకుంటామన్నావు, కోరకుండానే ముద్దిచ్చిపోయావు. నీ ముద్దు ఈ జీవితాంతం వరకు నా పెదవుల మీద నుంచి చెరిగిపోదు. మళ్ళీ ఈ జన్మలో మనం కలుసుకుంటామో లేదో నాకు తెలియదు. అందుకే నా జ్ఞాపకార్థం ఈ చిన్న కానుక పంపిస్తున్నాను, స్వీకరించు. ఈ కానుక నువ్విచ్చిన కానుకకు సమానం మాత్రం కాదు సుమా. నీ శక్తిధర్. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ఆమెకు తెలియకుండానే మళ్ళీ ధారాపాతంగా జారిపోతున్నాయి. కన్నీళ్లతోనే ఆమె నెమ్మదిగా ఆ దంతపెట్టె తెరిచింది. అంతే. పెట్టె తెరవగానే ఆమె ఉలిక్కిపడి ఆ పెట్టెలో ఉన్న వస్తువుకేసి చాలాసేపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఆ వస్తువులోంచి ప్రసరిస్తున్న కాంతి పుంజాలు ఆమె కన్నీళ్లు తళతళా మెరిసిపోయేలాగా చేస్తున్నాయి. ఇంకా సాన పెట్టని ముడి వజ్రం. పింకీ అపురూపంగా ఆ వజ్రాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఆ వజ్రంతో పాటే ఆమె కళ్ళు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. అకస్మాత్తుగా ఆమె దృష్టి ఆ దంతపెట్టెలో ఉన్న మరో వస్తువు మీద పడింది. అదొక చిన్న కాగితం. పింకీ ఆ కాగితాన్ని తీసి చూసింది. ఇందాక రాసిన ఉత్తరం కాక మరొక చిన్న నోటు రాసి దంతం పెట్టెలో పెట్టాడతను. ఇది ఇప్పటి వరకు నేను తయారు చేయగలిగిన అతి పెద్ద వజ్రం. మన పరిచయం దీనిలాగే సానబెట్టకుండా ఆగిపోయింది. అందుకే ఈ ముడి వజ్రాన్నే నీకు కానుకగా సమర్పిస్తున్నాను. నువ్వు కోరదలుచుకున్న కోరికేదో తీర్చకుండానే నీకు గుర్తు తెలియని ఏదో ప్రపంచానికి నేను నిష్క్రమిస్తున్నాను. సెలవు, శక్తిధర్. ఆ వజ్రం ఆమె కన్నీటితో తడిసిపోయింది. ఆమె నెమ్మదిగా దాన్నెత్తి మృదువుగా ముద్దు పెట్టుకుంది. నాకు గుర్తు తెలియని ఏదో ప్రపంచానికి నిష్క్రమించిన ఓ ప్రియా, నీకెలా నేను తెలియచేయాలి? నా కోరిక తీర్చకుండా నువ్వు నిష్క్రమించలేదు. ఈ వజ్రమే నా కోరిక. కానీ దీన్ని నీ జ్ఞాపకార్థం నా దగ్గరే ఉంచుకోవడం లేదు. ఒక మహాకార్యాన్ని సాధించడానికి ఈ వజ్రాన్ని వజ్రాయుధంలాగా ఉపయోగించబోతున్నాను. నీ మాట మన్నించలేకపోతున్నందుకు నన్ను క్షమించు. ఆమె రెండు చేతులు అప్రయత్నంగా వజ్రం మీద బిగుసుకున్నాయి. బిగుసుకున్న ఆమె చేతులు ఆమె అంతరాంతరాల్లో రహస్యంగా రగులుతున్న వజ్ర సంకల్పానికి ప్రతీకలాగా ఉన్నాయి. కౌసల్య. ఆమె ఉలిక్కిపడింది. కౌసల్య. మళ్ళీ వినిపించిందా గొంతు. ఏమిటి వింటోంది తను? ఎన్నాళ్లకు, ఎన్ని యుగాలకు, ఎన్ని సంవత్సరాలకు? అది కళ, నిజమా? కౌసల్య. ఆ కంఠస్వరం విన్న దిగ్భ్రాంతిలో నుంచి తేరుకొని తడబడుతున్న అడుగులతో వెళ్ళి తలుపు తెరిచింది. ఆ కంఠస్వరాన్ని గుర్తుపట్టడంలో ఆమె పొరపాటు పడలేదు. గుమ్మంలో ఆజానుబాహుడైన మూర్తి. కొన్ని ఏళ్ల క్రితం ఆయన్ని చూసినప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అదే మూర్తి, అదే కంఠస్వరం, అదే ముఖం, అవే కళ్ళు, అదే తేజస్సు. వృద్ధాప్యం ఆయన్ని వృద్ధుణ్ణి చెయ్యలేదు.
ఆ ముఖ కవళికలలో అదే సంకల్ప బలం, ఆ కళ్ళల్లో అదే తీవ్రత, అదే తీక్షణత. ఆ రూపాన్ని చూసిన దిగ్భ్రమంలో చేష్టలు దక్కి కళ్ళప్పగించి వరమియ్యడానికి వచ్చిన భగవంతుణ్ణి చూసినంత ఆర్తిగా, ఆర్ద్రంగా రెప్పవాల్చకుండా చూస్తూ ఎక్కడ నిలబడిన మనిషి అక్కడే ఉండిపోయింది. కొద్ది క్షణాలు వాళ్ళిద్దరి మధ్య లోకమే స్తంభించిపోయినట్లయింది. చివరికి ఆయనే నెమ్మదిగా కదిలి కుడి చేయి పైకెత్తి ఆమె శిరస్సు నిమిరాడు. బావున్నావా అమ్మా? ఆ మాట అడుగుతుండగా ప్రయత్నంగా ఆయన గొంతు జీరబోయింది. అంతే. ఆయన నోటి వెంట ఎప్పుడైతే ఆ మాట వెలువడిందో ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని ప్రవహించసాగింది. ఆమె ఒక్కసారిగా ఆయన పాదాల ముందు కుప్పగా కూలిపోయింది. అకస్మాత్తుగా ఆయన కళ్ళ నుంచి కన్నీరు రాలిపోనారంభించాయి. చూస్తుండగానే ఆయన కళ్ళ నుంచి జారిన కన్నీటి బొట్లు ఆమె శిరస్సు మీద అభిషేక జలంలాగా జారిపడ్డాయి. ఓ పెద్ద కొండచర్య ముందుకు వంగినట్టు ఆమె భుజాలు పట్టుకొని లేవతీయడానికి ముందుకు వంగాడు. అంతలోకి ఇంట్లోంచి మరో గొంతు వినిపించింది. ఎవరు? ముందుకు వంగిన వాడల్లా ఆ వృద్ధుడు చప్పున తలపైకెత్తి చూశాడు. వీల్ చైర్ నడుపుకుంటూ పక్క గదిలోంచి అక్కడ ప్రవేశించిన జైలర్ సత్యం. ఆ వృద్ధుణ్ణి చూస్తూనే ఒక్కసారి నిశ్చేష్టుడైపోయినట్టుగా ఆగిపోయి మాట పడిపోయిన వాడిలాగా ఆయన వైపు చూశాడు. ఆ వృద్ధుడు అతని కళ్ళలోకి సూటిగా చూసి గంభీరంగా చూపులు తన పాదాల ముందు కూలిపోయిన కౌసల్య వైపు తిప్పి 2 చేతుల్లోనూ భుజాలు పట్టి ఆమెను పైకి లేవదీయాలని ప్రయత్నించాడు. కానీ హఠాత్తుగా ఆయన్ని చూసిన షాక్లో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ మాట గ్రహించగానే ఆయన బంధువు నిట్టూర్చి 2 చేతుల్లోనూ ఆమెను అవలీలగా పైకెత్తి ఇంట్లోకి నడిచాడు. అప్పటి వరకు జైలర్ సత్యం తేరుకోలేదు. షాక్లోంచి తేరుకున్న మరుక్షణం అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. మాస్టారు? విశ్వధర వర్మ అతని వైపు చూడకుండా కౌసల్యని 2 చేతుల్లోనూ మోసుకుంటూ వెళ్ళి ఓ మంచం మీద పడుకోబెట్టాడు. మంచానికి పక్కనే ఒక స్టూల్ మీద మంచినీళ్ల కూజ ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆ కూజాని చేతుల్లోకి తీసుకొని చల్లటి నీళ్లు కౌసల్య మొహం మీద చిలకరించనారంభించాడు. మాస్టారు? జైలర్ సత్యం గబగబా వీల్ చైర్ నడిపించుకుంటూ ఆయన పక్కకెళ్ళాడు. విశ్వధర వర్మ ఆ పిలుపుకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఆమె మొహం మీద మరికొన్ని నీళ్లు చిలకరించి అరచేత్తో ఆమె నుదురు మృదువుగా తుడవసాగాడు. మరికొద్ది క్షణాల తర్వాత ఆమెలో చలనం వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆయనకేసి స్పష్టంగా చూసింది. విశ్వధర వర్మ ఆర్తిగా చూస్తూ మౌనంగా తలూపాడు. కౌసల్య చప్పున లేచి కూర్చుని ఆయన 2 చేతుల్లోనూ మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవనారంభించింది. ఆయన ఓ చెయ్యి వెనక్కి తీసుకుని వాత్సల్యపూరితంగా ఆమె తల నిమిరాడు. అంత ధైర్యం కలదానివి, ఎంత బేలవై ఏడుస్తున్నావేం తల్లి? ఆమె సమాధానం చెప్పలేదు. విశ్వంధర వర్మ జైలర్ సత్యం వైపు తిరిగి దగ్గరికి రమ్మన్నట్టు తల్లాడించాడు. సత్యం వెంటనే కదిలి వీల్ చైర్ నడుపుకుంటూ ఆయన దగ్గరకు మరింత దగ్గరగా జరిగాడు. విశ్వంధర వర్మ కౌసల్య శిరస్సు మీద చెయ్యి తీసి అతని భుజం మీద వేశాడు. బావున్నావా సత్యం? సత్యం ఏదో చెప్పబోయాడు, కానీ వెంటనే అతని గొంతు పెకల్లేదు. కళ్ళలోకి కన్నీళ్లు ఎగదన్నుకొస్తుండగా దీనంగా తలూపాడు. నీ కాలు పోయిందని తెలిసినప్పుడు కూడా నేను రాలేకపోయాను సత్యం, నన్ను క్షమించు. అప్పుడు పెగిలింది సత్యం గొంతు. ఎంత మాట మాస్టారు? విశ్వధర వర్మ తలూపాడు. ఈ జీవిత ప్రతీకార సాగరంలో పడి ఎక్కడో గుర్తు తెలియని తీరాలకు కొట్టుకుపోతోంది సత్యం. దీన్ని ఆపగల శక్తి నాకు లేదు. అందుకే ఆనాడు రాలేకపోయాను. కానీ ఈనాడు నా జీవితం ఎంతకాలం నుంచో నేను ఎదురు చూస్తున్న ఆ మధురఘట్టం ప్రారంభంలో నిలబడి ఉంది. యుద్ధం ప్రారంభం కానుంది సత్యం. మంచికి చెడుకి మధ్య యుద్ధం ప్రారంభం కానుంది.
ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం ప్రారంభం కానుంది. ఈ యుద్ధంలో నేను ప్రాణాలతో ఉంటానో ఉండను. అందుకే ఒక్కసారి నా వాళ్ళని కళ్ళారా చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సత్యం గొంతు మళ్ళీ మోగపోయింది. ఎందుకు మావయ్య? ఎందుకు యుద్ధం? ఎవరిని సర్వనాశనం చేయడానికి? ఆ ప్రశ్న వింటూనే విశ్వధర వర్మ ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు. నువ్వేనా అమ్మా ఈ ప్రశ్న అడుగుతోంది? అతి కష్టం మీద గొంతు పగల్చుకొని అడిగాడు. కౌసల్య స్థిరంగా తల ఊపింది. అవును మావయ్య, నేనే ఈ ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎందుకోసం ఈ యుద్ధం? ఎవరి సర్వనాశనం కోసం? విశ్వధర మొహం హఠాత్తుగా కఠినంగా మారిపోయింది. వజ్రపాణి సర్వనాశనం కోసం. ఆయన కంఠం ఖంగుమంది. అతని సర్వనాశనం వల్ల మనం సాధించేది ఏమిటి మావయ్య? అన్ని రకాల మన సర్వనాశనం. బహుశా మణిపురం సర్వనాశనం కూడా అంతేనా మావయ్య? విశ్వధర వర్మ కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేదు. తన మస్తిష్కంలో ఆమె అడిగిన ప్రశ్నని బేరీజు వేసుకుంటూ ఉండిపోయాడు. ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా మావయ్య? సరే, నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పనవసరం లేదు, కానీ నేను చెప్పేది వినండి. ఆయన ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూశారు. కౌసల్య ఆవేశంగా చెప్పడం మొదలుపెట్టింది. కౌసల్య సమాధానం ఏంటి? దానికి విశ్వధర వర్మ ఏం చేస్తాడు? శక్తిధర్ తిరిగి రానని ఎక్కడికి వెళ్తాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.